హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను మీకు ఒక మంచి బెస్ట్ క్రిమి సంహారిణి గురించి చెప్తానండి. అది అన్ని రకాల పెస్ట్ల మీద, ఫంగస్ మీద, వైరస్ మీద, అన్నిటి మీద చాలా బాగా పనిచేస్తుంది. పిండి నల్లి, ఎఫిడ్స్, వైట్ ఫ్లైస్, లీఫ్ మైన్యూర్, బ్లాక్ స్పాట్స్, లీఫ్ కర్ల్, ఇలా చాలా రకాల అటాక్స్ అవుతాయి కదా మన మొక్కల మీద. వాటన్నిటి మీద రామబాణంలాగా పనిచేస్తుంది. అది కూడా మన కిచెన్లో, మన తోటలో దొరికే వాటితోటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, జీరో కాస్ట్ తోటి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తున్నారు కదా, అలాగే దీని మీద వైట్ ఫ్లైస్ కూడా బాగా అటాక్ చేశాయి. ఈ చలికాలంలో నా జామ మొక్కలకి ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉన్నాయండి వైట్ ఫ్లైస్. కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి జామ చెట్టుకి. ఈ వైట్ ఫ్లైస్ అటాక్కి నేను ఇప్పుడు ఆ పెస్టిసైడ్ని తయారు చేసుకొని మొక్కలకి ఇస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి అది. ఆకుల వెనకాల దాని ఎగ్స్ చాలా ఉంటాయండి. దాన్ని గూడు కట్టుకోపోయి ఉంటుంది వైట్ ఫ్లైస్. చిన్న తెల్ల దోమ అనమాట. అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఈ తెల్ల దోమ అటాక్ అయితే ఆకులు కూడా ఇట్లా పెలుసు బారినట్టుగా ఒకలాగా అయిపోతున్నాయండి. అలాగే బ్లాక్ కలర్లో అయిపోతున్నాయి. ఆ ఆకంతా కొన్ని రోజులకి పండు బారి రాలిపోతాయి ఆకులన్నీ కూడా. ఇది మొదట్లోనే దీన్ని జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే చాలా రోజుకి అవి డబల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ ద్రావణం ఈ వైట్ ఫ్లైస్ మీద, పిండి నల్లి మీద, ఇంకా అన్ని రకాల పురుగుల మీద, అఫిడ్స్ మీద, మళ్ళీ లీఫ్ మైనర్ మీద, ఇది చాలా వాటిలలో తీగజాతుల్లో ఎక్కువగా, టమాటాలలో తీగజాతులు ఎక్కువగా కనిపిస్తుంటాయి కదండి, లీఫ్ మైనర్, దాని మీద, తర్వాత గులాబీ మొక్కల మీద వచ్చే బ్లాక్ స్పాట్స్ మీద, పచ్చిమిరపకాయల్లో వచ్చే లీఫ్ కర్ల్ మీద, వీటన్నిటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తయారు చేసుకోవడం కోసం నేను ఫస్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ మొత్తం హోల్ వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నాను. దాన్ని రెబ్బలుగా తీసి పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక అలోవెరా లీఫ్, కొంచెం ఒక 3 నుంచి 4 వేపాకు మండలు తెచ్చుకున్నాను. వీటన్నిటితోటి ఇప్పుడు తయారు చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ అలోవెరాని చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. అలోవెరా ఎన్ని విధాలుగా పనిచేస్తుందండి. అసలు మన గార్డెన్లో ఒక మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది, ఇట్లా పెస్టిసైడ్గా పనిచేస్తుంది, రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. అసలు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అలోవెరా తోటి. మీలో ఎంతమంది అలోవెరాని మీ గార్డెన్లో పెంచుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలోవెరా గార్డెన్లోనే కాదు, మన హెయిర్ కేర్కి, స్కిన్ కేర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు తీసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా సుమారు ఒక 10 పచ్చిమిరపకాయల దాకా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పెస్ట్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఉల్లిపాయని అలా తొక్కతో సహా తరిగేసుకొని వేసేసుకోవడమే. ఉల్లిపాయ న్యాచురల్ ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది. ఇది మన పెస్ట్ మీద మనం ఇలా స్ప్రే చేసినప్పుడు దాని శ్వాస వ్యవస్థ మీద ఇది పనిచేసి దానికి ఇబ్బంది కలిగించి అది చనిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ ఉల్లిపాయ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి పెస్ట్ మీద. తర్వాత నేను ఇక్కడ వేపాకులను తీసుకుంటున్నాను. ఇది ఫంగస్ మీద, పెస్ట్ మీద చాలా బాగా పనిచేస్తుంది ఈ వేపాకు. ఈ ఆకులన్నీ దూసేసుకొని ఇందులో వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఆకులన్నీ తీసేసుకున్నానండి నేను. తీసుకొని మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూనుడు పసుపు కూడా వేసుకుంటున్నానండి నేను. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి పెస్ట్ మీద. ఒకసారి మళ్ళీ మిక్సీని అలా
ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకొని దాన్ని మొత్తాన్ని వడకట్టుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసి గ్రైండ్ చేశానండి. ఇది తిప్పుతున్నప్పుడు కొంచెం వాటర్ కూడా యూజ్ చేశాను. ఈ పేస్ట్ అంతటిని కూడా ఒక జల్లెడలో వేసుకొని గంటెతోటి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టయితే ఆ జ్యూస్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. ఆ పిప్పి అనేది మళ్ళీ అందులో ఉండిపోతే మనం స్ప్రే చేస్తున్నప్పుడు స్ప్రే బాటిల్లో అడ్డుకొని స్ప్రేయర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిగా దాన్ని వడకట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అవి అన్నీ ఘాటు కాబట్టి హ్యాండ్ యూజ్ చేయకుండా ఇలా ఏదన్నా స్పూన్ తీసుకొని అంటేనే బెటర్. లేకపోతే మళ్ళీ చేతులు మంటలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్ని మనం సుమారు ఒక 10 రోజుల పాటు అది నిలువ ఉంటుందండి. మనం ఇప్పుడు తయారు చేసుకున్నది దీన్ని ఒక బాటిల్లో పోసుకోవచ్చు. ఆ పిప్పిని మనము కొంచెం మొక్కల్లో ఎండబెట్టేసి మొక్కల్లో జల్లేసుకోవచ్చు. లేకపోతే కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా, అందులో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కంపోస్ట్ బిన్లో వేసేస్తానండి. ఇది బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఒక 10-15 డేస్ దాకా కూడా పాడవకుండా ఉంటుంది. చాలా పవర్ఫుల్ పెస్టిసైడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. దీనిని లీటర్కి ఒక 5 ml దాకా తీసుకొని స్ప్రే బాటిల్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి. ఈ స్ప్రేయర్ 2 లీటర్స్ది. దీంట్లో నేను ఒక 10 ml దాకా వేసుకొని స్ప్రే చేసుకుంటున్నాను. ఆకులు వెనకాల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులు వెనకాల బాగా తడిసేటట్టుగా స్ప్రే చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడాను ఈవినింగ్ టైమింగ్స్లో బెస్ట్ అండి. ఈవినింగ్ టైమింగ్ కానీ లేదా మార్నింగ్ ఎండ రాకముందరే కానీ స్ప్రే చేసుకోవాలి. ఈవినింగ్ టైమింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఎండ లేని టైంలో చూసుకొని ఎండ తగ్గిపోయిన తర్వాత స్ప్రే చేసుకోండి. నేను ఆల్రెడీ ఈవినింగ్ వచ్చాను, అప్పటికే కొంచెం ఇంకా చీకటి పడిపోతుంది. ఈ మొక్కను చూడండి, వైట్ ఫ్లైస్ ఎంతగా డ్యామేజ్ చేసేసాయో అసలు. మొత్తం వెనకాల పెట్టేస్తే ముందర కూడా ఆకులు ఇట్లా బ్లాక్ కలర్లో అయిపోతున్నాయి. పూత మీద పిందె మీద ఉన్న మొక్కల మీద ఇవి ఇట్లా అటాక్ చేస్తే పూత పిందె కూడా పాడైపోతుంది. అసలు ఆకులన్నీ అలా పండు బారిపోయి రాలిపోతున్నాయి. తర్వాత ఆకులు పెలుసుగా అయిపోతున్నాయి. అసలు జీవకళనే పోయింది ఈ మొక్కలో. చాలా మంచి టేస్టీ కాయలు వస్తాయండి. ఇది విత్తనం నుంచి వచ్చిన జామ చెట్టు. ఈ మొక్క జామ చెట్లకి వైట్ ఫ్లైస్ ఎక్కువగా అటాక్ చేస్తున్నాయి. జామ చెట్లు తర్వాత కొన్ని రకాల పూల మొక్కల మీద కూడా అటాక్ చేసాయి, కానీ ముఖ్యంగా జామ చెట్టు మీద నాకు ఎక్కువగా అటాక్ ఇస్తుంది. ఇది మా పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి మా తోటలోకి వచ్చేస్తున్నాయండి ఇవి. ప్రతి వింటర్లో నేను ఫేస్ చేస్తున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ పెస్టిసైడ్ ఇది అన్ని రకాలు, నేను ఇంతకుముందే చెప్పినట్టు అన్ని రకాల పెస్ట్ మీద కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో మనం వాడినటువంటి పదార్థాలు అన్నిటి మీద మంచిగా పనిచేస్తాయి. మనకి పిండి నల్లి మీద, అఫిడ్స్ మీద, తర్వాత చెప్పాను కదా ఇందాక మీకు లీఫ్ మైనర్ మీద, అన్నిటి మీద చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వంకాయ చెట్టు మీద కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి చూడండి, ఆకు వెనకాల దాని ఎగ్స్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి కూడా ఇప్పుడు కొట్టేస్తాను. దాని వెనకాల కూడా మంచిగా స్ప్రే చేసేసుకుంటాను. మంచి పూత మీద పిందె మీద ఉందండి ఈ వంకాయ చెట్టు. ఇది అన్ని రకాల కూరలకి, పూల చెట్లకి, పళ్ళ మొక్కలకి నిరభ్యంతరంగా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయల ప్లాంట్ మీద వచ్చేటువంటి ఆకుముడత ఏదైతే ఉంటుందో అది కూడా పోతుందండి. అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి ఆకులు ఏదైతే ఉంటుందో దానికి ఇంకా ఇది తగ్గిపోయి కొత్త ఫ్రెష్ నీట్గా వస్తాయి ఆకులు.
ఇట్లా ఆకు ముడుచుకుపోయినట్టు ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అనేది పచ్చిమిరపకాయల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. అది చాలా వరకు పోతుందండి. ఇప్పుడు ఇది నేను స్ప్రే చేసుకుంటున్నాను కదా. ఇది స్ప్రే చేసుకునేటప్పుడు మొత్తము ఆ చెట్టు ఆకు ముందు భాగం వెనక భాగము మొత్తము తడిసిపోయేలాగా నీట్గా స్ప్రే చేసుకోవాలండి. పక్కనున్న మొక్కలకు కూడా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసుకోవాలి. మళ్ళీ వాటి మీద అటాక్ అవ్వకుండా ఉంటుంది కదా, అందుకని. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోదండి. దీన్ని కనీసం 10 రోజులకు ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా ఇలానే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకి. ఒక్కసారి స్ప్రే చేసేస్తే తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తుంది. మళ్ళీ దాని ఎగ్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తుంటాయి కాబట్టి మనం ఇలా ఎక్కువ తీవ్రతగా ఉన్నప్పుడు ఒక వారానికి ఒకసారి అన్నా అట్లా స్ప్రే చేసేసుకుంటే మొత్తం క్లియర్ అయిపోతుంది.